కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, పార్టీపై ఆయన పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నెల్లో పీసీసీ నడుస్తుందన్నారు. 20 నెలల పాటు కాంగ్రెస్ లో తనకు అనేక అవమానాలు జరిగాయన్నారు. అందుకే 40 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నట్లు చెప్పారు. పదవులు కావాలి అనుకుంటే నేను నీ దగ్గర పడిగాపులు కాసేవాణ్ణి అని సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో కేసీఆర్ పై విధానపరమైన విమర్శలు చేశాను కానీ వ్యక్తిగతంగా ఏనాడు విమర్శించలేదన్నారు. పార్టీ సూచనతో ప్రభుత్వం నడుచుకోవాలి కానీ ప్రభుత్వ సూచనతో పార్టీ నడుస్తుందా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ తన వయసును గౌరవిస్తారని, తనను అన్నా అని పిలుస్తారని, ప్రజలంటే గౌరవం ఉందని, రేవంత్ రెడ్డిలా కాదని ఆయన అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరటం అనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. చివరి క్షణం వరకు ప్రజల కోసమే పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశాక జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నారు.